సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గతంలో మనం చేసిన వీడియోకి ఒక కామెంట్ వచ్చింది సార్. ఇంట్రెస్టింగ్ కామెంట్. అదేంటంటే ఎస్వి రంగారావు గారు సావిత్రికి కుమారుడిగా యాక్ట్ చేశారా అని చెప్పేసి. సో ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటి సార్? అంటే ఎస్వి రంగారావు గారు హ్మ్. సూర్యకాంతానికి కూడా కొడుకుగా నటించాడు. సావిత్రి మొదటి సినిమా అంటే ఆవిడ కొంచెం ప్రామినెంట్ రోల్లో కనిపించిన సినిమా హ్మ్. పెళ్లి చేసి చూడు. దానికి ముందు పాతాళ భైరవిలో ఆవిడ ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్, ఓకే. ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది దానిలో. హ్మ్. సినిమాలోనే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది అంతే సావిత్రి గారు. ఆ తర్వాత విజయవారి బ్యానర్లోనే వచ్చినటువంటి పెళ్లి చేసి చూడు సినిమాలో హ్మ్. ఎస్వి రంగారావు గారి కూతురుగా నటించింది ఆవిడ. ఓకే. అంటే కొంచెం ప్రామినెంట్ రోల్ అదే ప్రారంభం ఆవిడకి. ఆ సినిమాలో ఆవిడ ఎండమూరి జోగారావు గారి ప్రేయసిగా నటిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ. వాళ్ళిద్దరూ పెయిర్. వాళ్ళిద్దరి మీద ఒక డ్యూయెట్ కూడా ఉంది ఆ సినిమాలో. హ్మ్. అలా రంగారావు గారి కూతురుగా చాలా సినిమాల్లో నటించింది ఆవిడ. అప్పుచేసి పప్పుగూళ్ళలో కూడా రంగారావు గారి కూతురే. ఓకే. చాలా సినిమాల్లో సావిత్రికి తండ్రిగా ఆయన నటించాడు. ఇది ప్రపంచం అందరికీ తెలుసు. అయితే ఒక సినిమాలో రంగారావు గారు సావిత్రికి కొడుకుగా నటించాడు. హ్మ్. ఇది చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు, అదేదో క్విజ్ క్వశ్చన్ లాగా. దీనికి అంటే ఇప్పుడు ఆయన సూర్యకాంతానికి భర్తగా చాలా సినిమాల్లో నటించాడు హ్మ్. రంగారావు గారు. ఓకే. దసరా బుల్లోడు సినిమాలో అయితే అసలు పూర్తిగా భయపడతాడు ఆవిడకి. అంతటి అంటే ఏదో పాత సామెత ఒకటి ఉంటుంది, ఎంతటి కందగడ్డ అయినా కత్తిపీటకు లోకువే అని. అట్లా ఆయన దసరా బుల్లోడు సినిమాలో ఊరిని గడగడలాడించే ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేశాడు. కానీ ఇంటికి రాగానే భార్య ముందు చాలా భయభక్తులతో మెలుగుతాడు. హ్మ్. అది అట్లా సూర్యకాంతం గారికి భర్తగా చాలా సినిమాల్లో కనిపిస్తాడు ఆయన. హ్మ్. అలాంటి సూర్యకాంతానికి కూడా కొడుకుగా నటించాడు ఓ సినిమాలో. ఓకే. అదేంటంటే మాయాబజార్. మాయాబజార్లో ఆవిడ హిడింబిగా కనిపిస్తుంది. ఆవిడ కొడుకు ఘటోత్కచుడుగా ఎస్వి రంగారావు గారు కనిపిస్తాడు. ఆవిడ కుమారా కుమారా అని పిలుస్తూ తిరుగుతూ ఉంటుంది ఆ సినిమా అంతా. మాతా అంటాడు, నమో మాత నమో మాత అని ఈయన దండం పెడుతూ ఉంటాడు ఆవిడికి. హ్మ్. ఇలా ఆ సినిమాలో వర్కౌట్ అయింది అది. అంటే రంగారావు గారు చేసిన క్యారెక్టరు, ఆవిడ చేసిన క్యారెక్టరు, ఆవిడని రంగారావు అని ఈవిడ సూర్యకాంతం అని జనాలకు అనిపించాల. ఓకే. ఆ క్యారెక్టర్లతో క్యారీ అయిపోవటం వల్ల రంగారావు సూర్యకాంతానికి కొడుకేమిటి అనేవారు అనుకోవాలి. హ్మ్. ఇలాగే దీపావళి అని ఒక సినిమా ఉంది, సముద్రాల గారు డైరెక్ట్ చేసిన సినిమా అది. ఆ సినిమాలో సావిత్రి సత్యభామగా యాక్ట్ చేసింది. రామారావు గారు కృష్ణుడిగా నటించాడు. రామారావు గారు కృష్ణుడిగా నటించిన మూడో సినిమా అది. అందులో ఒక విచిత్రం ఏంటంటే, జనరల్గా దీపావళి అనే కథ అందరికీ తెలుసు. దీపావళి ఎందుకు చేసుకుంటారు? నరకాసురుణ్ణి చంపేసిన సందర్భంగా, లోకకంటకుడైనటువంటి నరకుణ్ణి చంపిన సందర్భంగా ప్రపంచం అంతా పండగ చేసుకుంది. అంటే మన పండగలు దాదాపు ప్రతి పండగకి ఒక రిమెంబ్రాన్సెస్ ఉంటుంది. హ్మ్. అంటే ఎవరో ఒకళ్ళని చంపేస్తే పండగ చేసుకోవటం అనే ప్రోగ్రామే. అవును. కాబట్టి అందులో భాగంగానే దీపావళి కూడా నరక చతుర్దశి తర్వాత రోజు వస్తుంది. నరకుడిని చంపేసిన తర్వాత జనం పండగ చేసుకుంటారు, దాన్నే దీపావళి అని అంటున్నాం. హ్మ్. అసలు ఎవరి నరకాసురుడు అనే కాంటెక్స్ట్లోకి వెళ్తే, కొంచెం పౌరాణిక చరిత్రలోకి వెళ్తే, ఆయన విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు. మత్స్యావతారం ఎత్తుతాడు ఈయన. మత్స్యావతారం ఎత్తినప్పుడు భూమిని కాపాడటం కోసం మత్స్యావతారం ఎత్తి ఆయన తన కోరతో భూగోళాన్ని పైకి తీస్తాడు. ఆ తీసినప్పుడు భూదేవికి ఈయనకి జరిగినటువంటి రొమాన్స్లో ఒక పిల్లాడు పుడతాడు. హ్మ్. ఆ పుట్టిన పిల్లాడే నరకుడు. ఇది పౌరాణిక చరిత్ర. ఇలా జరుగుతుందా అని లాజిక్లోకి పెడితే కుదరదు. ఎందుకంటే పురాణాలకి లాజిక్కి సంబంధం లేదు. కాబట్టి అలా భూదేవికి విష్ణుమూర్తికి సంధ్యా సమయంలో పుడతాడు ఇతను. ఈ సమయంలో పుట్టాడు అంటే ఆ టైంలో కలుస్తారు వాళ్ళు, కలిసినప్పుడు పుడతాడు ఇతను. ఓకే. సో ఈ సమయంలో కలిగిన సంతానం కాబట్టి ఇతను కొంచెం ప్రమాదకరమైన వ్యక్తిగా మారొచ్చు. ఇతనిలో అసుర లక్షణాలు ఉంటాయి. అసుర సంధ్య వేళ అంటాం మనం.
సాయంత్రం పూట ఉమ్, ఈ అసుర సంధ్య వేళ బయట నుంచోకండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ట్రెడిషనల్గా. ఇలాంటి అసుర సంధ్య వేళ పుట్టాడు, సో ఇతనిలో అసుర ప్రవృత్తి ఉండే అవకాశం ఉంది అంటాడు ఆయన విష్ణుమూర్తి. అప్పుడు భూదేవి భయపడుతుంది. అంటే ఈయన రాక్షసులను చంపేస్తాడు కదా, విష్ణుమూర్తి చంపేస్తాడు కదా, అలాంటిది పుట్టిన పిల్లవాడిని కూడా ఇతను చంపేస్తాడేమో అనుకుంటుంది కొడుకు మీద ప్రేమతో అని అడుగుతుంది. ఇతను ఎలాగూ మీరు అసురు లక్షణాలు వస్తాయని చెప్తున్నారు కదా ఇప్పుడే, సో రేపు పొద్దున్న చంపేసే అవకాశం కూడా ఉంది కదా, ఏమిటి మరి నా కొడుక్కి బతికే అవకాశం లేదా అని అడుగుతుంది ఆవిడ. అప్పుడు ఆయన ఒక తరుణోపాయం చెప్తాడు. ఆయన ఏమంటాడంటే అలా కాదు, ఓ పని చేద్దాం, అంటే అతనికి తన తల్లి చేతిలో తప్ప చావు లేదు అని నేను చెప్తా, ఓకేనా అంటాడు. ఉమ్, చూస్తూ చూస్తూ తల్లి కొడుకుని చంపేయదు కదా, కాబట్టి ఓకే అంటుంది ఆవిడ. ఆవిడ ఓకే అన్న తర్వాత ఆ విధంగా అతన్ని నుదుట రాత రాసేసి క్లోజ్ చేసేస్తారు ఆ అకౌంట్ని. ఆయన పెరుగుతాడు కింద, పెరిగి తర్వాత ఆయన ప్రజ్యోతిషపురం అనేటువంటి ప్రాంతంలో ఆయన రాజ్యం, అది ఇప్పుడు అస్సాం గౌహతి ఏరియా అదే అంటారు, అదో అవునో కాదో మనకు తెలియదు కానీ అదని చెప్తారు వీళ్ళు. ఓకే. సో ఆ ప్రాంతంలో అతను పరిపాలన వ్యవహారం జరుగుతూ ఉండగా అతనికి బాణాసురుడు అని ఇంకొక మిత్రుడు, అంటే అతను తల్లిని శక్తిగా కొలుస్తూ ఉన్నాడని, ఈ బాణాసురుడు అని అతని పక్క రాజ్యంలో ఒక రాజు వచ్చి ఇతన్ని చెడగొట్టాడని కూడా చెప్తారు పురాణంలో. అలా చెడిపోయినటువంటి నరకుడు లోకకంటకుడుగా మారిన తర్వాత ఉమ్, కృష్ణుడు రాక్షసవాద చేస్తుంటే కృష్ణుడి మీదకి దండెత్తుతాడు ఈయన. అంతకుముందే ఇంద్రుడితో ఘర్షణ పడతాడు, ఇంద్రుడిని కొట్టొస్తాడు. ఇక్కడ ఎవరు మన అసుర జాతి మీద దాడులు చేస్తున్నాడు కృష్ణుడు అని చెప్పి దాడి చేస్తాడు ఆయన. ఆ యుద్ధంలో ఆయనకి గుర్తొస్తుంది కృష్ణుడికి, ఇతను వరం పొందున్నాడు ఆ రోజున విష్ణుమూర్తి, ఈయన విష్ణుమూర్తి అంశే కదా కృష్ణుడు. ఉమ్, సో ఈవిడ భూదేవి అంశ సత్యభామ, ఆవిడకి ఆ విషయం తెలీదు. ఎదురుకుండా యుద్ధం చేస్తూ అంతే ఆవిడ కూడా వెడుతుంది భర్తతో యుద్ధానికి సారథిగా. వెళ్ళిన తర్వాత కృష్ణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఆవిడ విల్లంబులు చేబూని యుద్ధం మొదలు పెడుతుంది. ఆ యుద్ధంలో అనివార్యంగా నరకుడు చనిపోతాడు. ఉమ్, అలా సత్యభామ నరకాసురుణ్ణి చంపేసింది అనేది పౌరాణిక చరిత్ర. ఓకే. ఆ తర్వాత ఆవిడకి స్పృహ వస్తుంది, ఈవిడ భూదేవి అంశ, ఆ రోజున భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే వీడు, వీడిని ఇలా చెప్పారు తల్లి చేతిలో అని చెప్తే ఆ రోజున భూదేవిగా సంతోషించాను నేనే, చివరికి నేనే చంపేశాను అని. దీన్ని ఈ కథను తీసుకుని మన వాళ్ళు ఇప్పటి లైఫ్కి అన్వయించి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే తప్పు చేస్తే, అంటే క్షమించరాని తప్పు చేస్తే కొడుకును కూడా తల్లి చంపేస్తుంది, కాబట్టి తల్లి కాబట్టి క్షమిస్తుంది అని అనుకోకండి, తప్పులు చేయకండి అని చెప్పడం కోసం ఈ కథను ఉదాహరణగా క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఉమ్, ఇది చాలా సందర్భాల్లో సినిమా వాళ్ళు కూడా అడాప్ట్ చేసి సినిమాలు తీసిన సందర్భాలు మనకున్నాయి. తండ్రి అయినా తల్లైనా కొడుకుని చంపేసిన చరిత్రలు సినిమాల్లో చూపించి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇది కథ కాదు అనే సినిమాలో చిరంజీవి గారి తల్లి కూడా ఇలాగే అతన్ని పక్కకి గెంటేసి కోడలతో వెళ్ళిపోతుంది. ఈ కథలకి మంచి అప్రిసియేషన్ కూడా లభించింది ఆడియన్స్ నుంచి. అవును. మదర్ రివోల్ట్, అలాగే అక్రమ మార్గంలో వెడుతున్న కొడుకుని తండ్రులు చంపేసిన కథలు కూడా మనకు తెలుసు. తంగ పథకం అని శివాజీ గణేశన్ గారి సినిమాలో కొడుకు భారతదేశ రహస్యాలు పాకిస్తాన్కి అమ్మేసుకున్నాడని తెలిసి బార్డర్లో కాల్చి చంపేస్తాడు శివాజీ గణేశన్ కొడుకుని. ఉమ్, కొడుకుని చంపేసినందుకు కానీ అతనికి బంగారు పథకం వస్తుంది, అది తంగ పథకం. ఒకడే కొడుకు, ఆ కొడుకుని చాలా ప్రేమగా పెంచుతాడు, ఆ డబ్బులు కాసపడి అలా చేస్తాడు.
దాదాపు అదే తీసుకొచ్చి భారతీయుడు సినిమాలో వాడారు. అవినీతి పరుడైనటువంటి కొడుకుని కమల్ హాసన్ చంపేస్తాడు. ఈ ధోరణి మనం అనేక సినిమాల్లో చూడొచ్చు. సో పేరెంట్స్, తల్లి చేతిలో చనిపోయిన కొడుకుగా నరకుడు. ఇప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ ప్రశ్నలోకి వస్తే, దీపావళి సినిమాలో నరకాసురుడిగా ఎస్వి రంగారావు గారు నటించాడు. ఓకే. సత్యభామగా సావిత్రి నటించింది. కృష్ణుడు ఎన్టీ రామారావు. సో సావిత్రి గారికి కొడుకుగా ఎస్వి రంగారావు నటించాడు ఆ సినిమాలో. అంటే నరకాసురుడు భూదేవికి కొడుకు, భూదేవి అంశ సత్యభామ కాబట్టి ఆ కోణంలో చూస్తే ఎస్వి రంగారావు గారు సావిత్రికి కొడుకుగా నటించిన సినిమా దీపావళి అని చెప్పుకోవాలి. అదొకటే. మాయాబజార్ ఎలాగైతే సూర్యకాంతం గారికి కొడుకుగా నటించాడో, అలాగే ఆయన సావిత్రికి కొడుకుగా దీపావళి సినిమాలో నటించాడు. అదొకటే సినిమా. ఇది చాలా సందర్భాల్లో క్విజ్ లాగా అడుగుతూ ఉంటారు సావిత్రి అభిమానులు, రంగారావు గారి అభిమానులు. ఇది ఒక ట్విస్ట్. అంటే రంగారావు సావిత్రికి కొడుకుగా నటించడం ఏమిటి, ఆయన చాలా పెద్దోడు కదా అని అనుకుంటారు జనాలు. కానీ అట్లా ఉండదు. క్యారెక్టరే. క్యారెక్టరు పైగా దానిలో ఆవిడ అంశలో ఉంటుంది, ఆవిడకే తెలియదు. ఆ తర్వాత ఆవిడ స్ఫురణ కలిగి ఏడుస్తుంది. అరే వీడు నా కొడుకే కదా, వీడిని చంపేశాను నేను. చంపితే ఆయన చెప్తాడు, లేదు వాడు లోకకంటకుడు కాబట్టే నువ్వు చంపావు, అందులో నీ తప్పేం లేదు, మదర్గా నీకేమీ ఏ పాపమో అంటదు అని చెప్పేసి చెప్తాడు ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషంలో. సో అలా ఆ సినిమా సముద్రాల రాఘవాచార్యులు గారు, ఆయన చాలా పెద్ద రైటరు. చాలా సినిమాలు, అంటే ఒక రకంగా తెలుగులో ఆ రోజుల్లో స్టార్ రైటర్ ఆయన 2-3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అందులో ఇదొకటి. ఆ సినిమాలో ఇలా రంగారావు సావిత్రికి కొడుకుగా నటించడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.